ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మహిళలు ఆందోళన చేపట్టారు. సామూహిక వరలక్ష్మి వ్రతం కోసం 12,000 చీరలు పంపించారు. టోకెన్లున్న వారికి మాత్రమే అనుమతి అని అధికారులు ప్రకటించారు. దీంతో తమకు పాసులు ఇవ్వలేదని, సాధారణ మహిళలకు పాసులు ఇవ్వరా అంటూ కొందరు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. అదే టైంకి అక్కడికి వచ్చిన జనసేన జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబును చుట్టుముట్టారు. ఆయన సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు, జన సైనికులు వారి మనుషులకే పాసులు ఇచ్చుకున్నారని, తమ పరిస్థితి ఏంటి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పరిస్థితి చూసి తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యులని అక్కడున్న వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? గుడ్ ఈవినింగ్ రహానా. కాకినాడ జిల్లా పిఠాపురం, ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అట. వాస్తవానికి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకునే రేపు వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది టీడీపీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన వ్రతాలు ఏర్పాటు చేస్తాం, జనసేన ఏర్పాటు చేయలేదని చెప్పి ముందుకు వచ్చారు. ఎప్పుడైతే వర్మ ముందుకు వచ్చారో దాంతో జన సైనికులు ఈ సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చేరవేయడం జరిగింది. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉండగా వర్మ ఎవరు వ్రతాలు చేయడానికి, ఇది దేవాదేశ ఆధ్వర్యంలో వ్రతాలు జరిపించడం చెప్పి అప్పటికప్పుడు 12,000 చీరలు పంపించడం జరిగింది. రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో దాదాపు 12,000 నుంచి 13,000 మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే జన సైనికులు కేవలం వీర మహిళలకు మాత్రమే ఈ కూపన్లు ఇచ్చారు. కూపన్లు ఉన్న వారు మాత్రమే లోపలికి రావాలని షరతు విధించారు. ఏదైతే వర్మ అక్కడ ఉన్నారో వర్మని పైకి ఎదగకుండా చేయడానికి, వర్మ ఏదైతే పవన్ కళ్యాణ్ కి కంట్లో నర్సులు తయారయ్యాడో ఆయన పూర్తిగా అణిచివేయడానికి జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వర్మని అక్కడ కాలు పెట్టనివ్వకుండా పక్కనే ఉన్న రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పంత నానాజీని పిఠాపురం పంపించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును కూడా పిఠాపురం పంపించారు. ఇప్పటికే మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలని పూర్తిగా పిఠాపురంలో పెట్టి వర్మ అసలు దరిదాపులు కూడా రాకుండా చేశారు. వర్మకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో తన ఆటలు సాగు పిఠాపురంలో అనుకుని ఆయన కాకినాడ రూరల్కి రావడం జరిగింది. కాగా ఏదైతే రేపు 1000 మంది వ్రతాలకు వస్తున్నారో ఇవన్నీ కూడా వీర మహిళలకి ఇచ్చారు, నాయకులు తమ మనుషులకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు కూపన్ల కోసం వేలాది మంది అక్కడ గుమికూడడం జరిగింది. అక్కడ ఎలాంటి పోలీసు బందోబస్తు లేదు. ముఖ్యంగా వేలాది మంది మహిళలు, పైగా 216 జాతీయ రహదారి కూడా అవుతుంది. ఈ జాతీయ రహదారిపై లేడీస్ తొక్కిసలాటకు గురైనా తిరుపతిలో జరిగిన సంఘటన పునరావృతమయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు, పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకుండా పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వందల సంఖ్యలో మహిళలు తోచుకుని ముందుకు వస్తున్నారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును చుట్టుముట్టడం జరిగింది. తానేమీ చేయలేను, తన చేతిలో ఏమీ లేదంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే ఆలయం లోపల ఈవో కనపడలేదు. ముఖ్యంగా వాస్తవాలు పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూర్తిగా భక్తులకి క్యూలో ఈ టికెట్లు ఇచ్చి లోపలికి పంపాలి, కానీ పూర్తిగా ఇది వీర మహిళలకే పరిమితమైంది. కేవలం వర్మని అణిచివేయడానికి, వర్మపై ప్రతీకారంగానే జనసేన నాయకులు, ముఖ్యంగా మర్రెడ్డి శ్రీనివాస్, అదేవిధంగా ఏదైతే మరో ఎమ్మెల్సీ నాగబాబు కావచ్చు, వీరంతా కూడా వర్మని టార్గెట్ చేసుకుని వ్రతాలను వేదికగా చేసుకోవడం జరిగింది. దీంతో సాధారణ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, తొక్కిసలాటకు గురవుతున్నారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ రోజు ఎండ అధికంగా ఉంది. ఎండలో పడిగాపులు కడుతూ, చెమట్లు కక్కుతూ మహిళలు అక్కడ ఉంచుకున్నారు. ఏ క్షణమైనా అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినప్పటికీ ఏదైతే పిఠాపురం అర్బన్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పాడా ఉందో ఆ పాడా అధికారులు కూడా అక్కడ కనిపించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదాయ శాఖ పూర్తిగా చేతులెత్తేసింది. కాకినాడలోనే 6 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ కమిషనర్, కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ ఇంతమంది ఉంటారు. వీరెవరూ కూడా అక్కడ రాలేదు. కేవలం నాయకుల చేతుల మీదలోని పాసులు పంపిణీ జరగడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్మకు, జనసేనకు ఉన్న రాజకీయాల్లో మహిళలను బలి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వర్మ కూడా
పిఠాపురంలో తన ఆటలు సాగు ఇంకా తను పూర్తిగా తొక్కేశారన్న భావనతోనే కాకినాడ రూరల్ లో ఈ రోజు ప్రవేశించడం జరిగింది. మొత్తం మీద పిఠాపురం పాదయాత్ర క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడే ఈ ప్రాంతంలో తొక్కిసలాట జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మహిళలు ఇప్పటికీ మంచినీరు లేకుండా కనీసం భోజనం చేయకుండా ఒక పాస్ ఇస్తే రేపు అమ్మవారి వ్రతం చేసుకుంటామని ప్రాధాయపడుతున్న సంగతులు అక్కడ కనబడుతున్నాయి. దీనిపై టెంపుల్ సంబంధించిన అధికారులు ఏమీ చర్యలు తీసుకోవట్లేదా సాంబశివరావు? వాస్తవానికి టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ కేడర్ లో ఉండాల్సిన ఆలయం అయితే ఇక్కడ గ్రేడ్ 2 అధికారిని నియమించడం జరిగింది. పూర్తిగా ఎమ్మెల్సీలు జనసేన నాయకులు అక్కడ ఉండడంతో ఈవో దరిదాపుల్లో కూడా లేరు. ఈవో కార్యాలయానికి తాళం వేసిన ఈవో సిబ్బంది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి సిఫార్సు చేసిన వారికి మాత్రమే అక్కడ పాసులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవాదాయ పూర్తిగా చేతులెత్తేస్తుంది. అక్కడ అధికారి గాని కనీసం కింది స్థాయి సిబ్బంది కూడా కనిపించలేదు. ఓకే సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.